హలో యస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు ఎందుకు ఆయన చనిపోయాడని డీటెయిల్స్లోకి వెళ్తే ఆయనకు లంగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఉంది లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి కొద్ది రోజులుగా ఆయన ఈ డిసీజ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సో కొద్ది రోజులుగా బాధపడుతూ ఆయన జూన్ 19th రోజు చనిపోయినట్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పారు లాంకో హిల్స్లో శిరీష్ భరద్వాజ్ ప్రస్తుతం అయితే ఉంటున్నాడు ఒకసారి శిరీష్ భరద్వాజ్ చిరంజీవి కూతురు శ్రీజ ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు విడాకులు తీసుకున్నారు వాళ్ళకు పాప ఎప్పుడు పుట్టింది అని ఇన్ డీటెయిల్గా మనం ఒకసారి మన ఛానల్లో తెలుసుకుందాం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విశేషాలు తెలుసుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకుంది ఆ మధ్య ఈ వార్త చాలా సంచలనం రేపింది మెగాస్టార్ చిరంజీవి వివాదరహితుడు చాలా సౌమ్యుడు కష్టపడి డౌన్ టు అర్త్ ఉండి ఒక ఉన్నత స్థాయికి ఒక మెగాస్టార్గా ఆయన ఎదిగాడు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం కానీ ఆయన ఫ్యామిలీ నుంచే స్వయాన ఆయన సొంతం కన్న కూతురు చిన్న కూతురు పెళ్లి చేసుకుంది పారిపోయి అనే వార్త రావడంతో అందరూ తెలుగు ప్రజలు మొత్తం అందరూ కూడా షాక్కి గురయ్యారు మెగా అభిమానులు అయితే దీనిపైన చాలా వైరల్గా ఆ వీడియో మారినప్పుడు వాళ్ళు దీనికి సంబంధించి ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఒకసారి మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఎప్పుడు ఆమె ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంది అంతకంటే ముందు ఏం జరిగింది అంటే ఆమె ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శిరీష్ భరద్వాజ్ పరిచయం అయ్యారు ఒక పరిచయం కాస్త ప్రేమగా మారింది సో ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ప్రేమించుకున్నారు దాదాపు 4 years ప్రేమించుకున్నారు ఇక వాళ్ళు ప్రేమించుకునే క్రమంలోనే ఒక 10 months వరకు వాళ్ళు పెళ్లి చేసుకునే 10 months నుంచి బాగా ఆన్లైన్లో అప్పుడు ఈ సోషల్ మీడియా అంత లేదు మొబైల్స్ ఇంత లేవు కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో మాట్లాడుకునేవారు సో ఈ విషయం చిరంజీవి భార్య సురేఖ గారికి తెలిసింది తెలిసి వార్ని కూడా చేసింది సో మనది ఉన్నతమైన ఫ్యామిలీ డాడీకి మంచి పేరు ఉంది ఒక పెద్ద హీరో కూతురు ఇలా కులంగాని కులం వ్యక్తిని చేసుకుంటే అది కాదు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నచ్చ చెప్పినప్పుడు ఇక్కడ శ్రీజ సచిన నాకు శిరీష్ భరద్వాజ్తో పెళ్లి చేయరు ఎందుకంటే శిరీష్ భరద్వాజ్ ఒక బ్రాహ్మణ్ సో ఆ బ్రాహ్మణ్తో అసలే పెళ్లి చేయరు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆమె బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది సో మీడియాలో రకరకాల పుకార్లు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి వివాదరహితుడు సో ఎప్పుడు ఆయన కాంట్రవర్సీకి పోడు ఎవరైనా కాంట్రవర్సీ చేసినా ఆయన సైలెంట్గా ఉంటాడు సో ఈ వార్త వైరల్ అయింది వైరల్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూతురు లేచిపోయింది అనే వార్తలు వచ్చాయి సో వాళ్ళు పెళ్లి చేసుకొని పోలీసుల ముందు లొంగిపోయి ఇంకా మీడియా కూడా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న సంగతి ఇంట్లో తెలిస్తే ఒక డాడీ ఫాదర్ ఒక మాస్ హీరో అలాగే పవన్ కళ్యాణ్ బాబాయ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఎక్కడున్నా వాళ్ళు పట్టుకొని వస్తారు అనే భయంతో ఆమె మీడియా ముందుకు వచ్చేసి మేము ఇలా పెళ్లి చేసుకున్నాము ఇన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాము అని డీటెయిల్గా చెప్పేసింది చెప్పేసిన తర్వాత మీడియాలో ఈ వార్త షికారు కొట్టింది ఆ తర్వాత కొద్ది రోజులకే తమకు ప్రాణహాని ఉంది ప్రాణ భయం ఉంది తమ నాన్నగారు కానీ బాబాయ్ వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది అని చెప్పినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక లైసెన్స్డ్ రివాల్వర్ని కూడా అందజేశారు ఇక చిరంజీవి గారు కూడా తల్లి నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండు నీ సంతోషమే నాకు కావాలి అని చెప్పి ఆయన బహిరంగంగా కూడా ప్రకటన చేశారు ఇంకా ప్రకటన చేసిన తర్వాత వీళ్ళు ప్రకటన చేసిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళడం సుప్రీంకోర్టులో వాళ్ళు ఒక కేసు లాంటిది ఫైల్ చేయడం ప్రాణహాని ఉంది అని చెప్పి ప్రాణభయం ఉందని చెప్పేసి పిటిషన్ వేయడము ఇక ఢిల్లీకి వెళ్ళే క్రమంలో దాదాపు వీళ్ళు ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 5 కార్లను మార్చిల్లారు ఎక్కడ వాళ్ళని చేసి చేసి పట్టుకుంటారు అని చెప్పేసి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత 2007 అక్టోబర్ 17న వీళ్ళ మ్యారేజ్ జరిగింది ఆర్య సమాజ్ బోయినపల్లి ఆర్య సమాజ్లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత 2011లో వీళ్ళకి అమ్మాయి పుట్టింది సో ఆ మధ్యలో శ్రీజాకి శిరీష్ భరద్వాజ్కి గొడవలు జరిగినాయి శిరీష్ భరద్వాజ్ కట్నం కోసం వేధించిండు కట్నం తీసుకొని రమ్మన్నాడు అప్పటికే చిరంజీవి గారు కొన్ని డబ్బులు ఈమె అకౌంట్లో వేసినారు దాదాపు 32 కోట్ల రూపాయలు కూడా వేసినారు దానికోసమే శిరీష్ భరద్వాజ్ పెళ్లి చేసుకున్నాడు అని పుకారు కూడా వచ్చింది సో శిరీష్ భరద్వాజ్ ఆ 32 కోట్ల విషయం పక్కన పెట్టేస్తే ఆయన ఇక్కడ శ్రీజ అకౌంట్లో ఉన్న డబ్బులు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తా అని వాడుకోవడం సో లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం సరైన బిజినెస్ కానీ సరైన ఉద్యోగం లేకపోవడం ఇవన్నీ మైనస్ పాయింట్లుగా మారాయి మొదట్లో ఉన్న ప్రేమ ఆ తర్వాత చికాకు పడిపోవడం కెరియర్ ఏంది ఎలా సెట్ అవ్వాలి లైఫ్లో అన్నప్పుడు గొడవ పడడం శ్రీజాని కొట్టడం ఇవన్నీ చేసినప్పుడు తాను తండ్రి అల్లారు ముద్దుగా ఒక యువరాణిగా తనని పెంచి పెద్ద చేస్తే చాలా చక్కగా చూసుకుంటే ఇక్కడ వాళ్ళందరినీ వదిలేసి అంత మంచి ఫ్యామిలీని ఎంతోమంది కోట్ల మంది ఆంధ్రులు అభిమానించే చిరంజీవి గారి కుటుంబాన్ని వదిలేసి నీతో బయటకు వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని బాధపడిపోయి ఈమె పుట్టింటికి వెళ్ళిపోయింది
పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్‌కి సంబంధించినటువంటిది కూడా అప్లై చేసింది. డైవర్స్ నోటీసులు పంపించింది. సో, కోర్ట్ గూడా కేస్‌ని తీసుకొని కోర్ట్ గూడా ఈ రిమాండ్‌కి తరలించాలని చెప్పేసి శిరీష్ భరద్వాజ్‌కి సంబంధించి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు శిరీష్ భరద్వాజ్ అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఎలాగైనా అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న శిరీష్ భరద్వాజ్ వెళ్లి కోర్ట్‌లో లొంగిపోయాడు. 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత కోర్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత లాయర్‌లు, అడ్వకేట్‌లు మధ్యలో నచ్చజెప్పడం జరిగింది. ఇక శిరీష్ భరద్వాజ్‌కి కొన్ని డబ్బులు గూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే డైవర్స్‌కి ఆయన ఒప్పుకోవాల్సిందే కొన్ని డబ్బులు గూడా ఇచ్చినట్టు. సో, కాంప్రమైజ్ చేసుకొని శిరీష్ భరద్వాజ్, శ్రీజ మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ 2014లో అప్పటికే ఆయన డైవర్స్ అయిపోయింది 2014లో. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక ఆయన బ్రాహ్మణు. భారతీయ జనతా పార్టీకి కూడా చాలామంది బ్రాహ్మణులు అభిమానులు ఉంటారు. సో, మోదీ ప్రధాని అయిండు. బీజేపీలో చేరి ఇక ఆయన మళ్ళీ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుదాము. పాలిటిక్స్‌లో ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా పోటీ చేద్దాం అనుకున్నాడు. తర్వాత అటు శిరీష్ భరద్వాజ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. విహానా అనే డాక్టర్‌ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఇక ఆయన లైఫ్ సెట్ అయిపోయింది. పెళ్లయిపోయింది. గొడవలన్నీ వెళ్ళిపోయినాయి. ఆహ్, పార్టీలో చేరి ఎక్కడి నుంచైనా పోటీ చేద్దాం, కంటెస్ట్ చేద్దాం. అప్పటికి హైదరాబాద్‌లో కొంతమంది పొలిటీషియన్స్‌తో టచ్‌లో ఉండు శిరీష్ భరద్వాజ్. ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆయన పోటీ చేద్దాం అనే టైంలో శిరీష్ భరద్వాజ్‌కి లంగ్ డిసీజ్ అనేది వచ్చింది. 2019లో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. విహానా ఆమె డాక్టర్. సో, ఆ తర్వాత ఈయనకు ఒక డిసీజ్ అనేది వచ్చింది లంగ్స్‌కి సంబంధించి. ఇక ఆమె డాక్టర్ కాబట్టి ఆమె దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించడం ఇవన్నీ జరిగిపోయాయి. చాలా రోజులు ఆ లంగ్స్ డిసీజ్‌తో బాధపడి దాదాపు ఒక 4 ఇయర్స్ బాధపడి శిరీష్ భరద్వాజ్ జూన్ 19థ్ రోజు ఆయన చనిపోయారు. 2024 జూన్ 19థ్‌న ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఇటు శ్రీజ కూడా 2014 శిరీష్ భరద్వాజ్‌తో డైవర్స్ తర్వాత ఆమె గూడా ఇంకో పెళ్లి చేసుకుంది. సో, ఆయనతోని గూడా దూరంగా ఉంటుంది. మొత్తానికైతే శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్లి చేసుకొని, ప్రేమించి, ఎన్నో కలలు గని పెళ్లి చేసుకొని తమ లైఫ్‌లో ఈ విధంగా ఉండాలనుకున్నారు. కాకపోతే చివరికి శిరీష్ భరద్వాజ్, శ్రీజ విడిపోయినారు. విడిపోయి రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారంటే, రెండో పెళ్లి చేసుకొని కూడా హ్యాపీగా లేరు. అటు శిరీష్ భరద్వాజ్ ఏమో తన ప్రాణాలు విడిచిపెట్టిండు. ఇక్కడ శ్రీజ రెండో హస్బెండ్‌తో కూడా దూరం ఉంటుంది. ఆమె మెగాస్టార్ కూతురు గాబట్టి ఆమెకు ఎలాంటి ఆటంకం లేకుండా అంటే లైఫ్‌లో డౌన్స్ ఎన్నొచ్చినా గూడా ఒక మెగాస్టార్ కూతురు గాబట్టి, ఆ మెగాస్టార్ దంపతులు చక్కగా చూసుకుంటున్నారు కూతుర్ని గాబట్టి, ఆమె లైఫ్ అయితే హాయిగా ఉంది. ఆమె గనక ఒకవేళ మెగాస్టార్ కూతురు కాకపోయుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. మొత్తానికైతే ఇక్కడ వార్తల్లో శిరీష్ భరద్వాజ్ చనిపోయిన తర్వాత ఎక్కడ చూసినా మెగాస్టార్ మాజీ అల్లుడు, శ్రీజ మాజీ భర్త అని ఈ వార్త వైరల్ అవుతుంది. కానీ వాళ్ళ లాంకోల్స్‌లో ఇక్కడ శిరీష్ భరద్వాజ్ ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు శిరీష్ భరద్వాజ్ పెళ్లి కోసం మెగాస్టార్ కూతుర్ని చేసుకున్నప్పుడు ఏం జరిగింది? అదేమన్నా ప్రాబ్లమ్ అని అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడడానికైతే వాళ్ళు ఓకే చెప్పలేదు. మేము మాట్లాడమని గూడా చెప్పినారు. సో, అవి వాళ్ళని అడగకండి. ఇప్పటికే ఇక్కడ ఒక ప్రాణం పోయి మేము బాధపడుతున్నాం అని చెప్పి ఏది గూడా మాట్లాడడానికి అంటే డీటెయిల్‌గా ఎందుకు చనిపోయాడు? డిసీజ్ ఏముంది? ఎప్పటినుంచి ఇలా బాధపడుతున్నాడు? ఫైనాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని ఏవడిగినా గూడా వాళ్ళు చెప్పడానికి నిరాకరించారు.